పేషెంట్స్‌తో కూడా మేము ఇంటరాక్ట్ అవుతాము. వి కౌన్సిల్ దెమ్. అంటే సిటీఓ, పీసీ అంటే ఏంటి? ఎంత టైం పడుతుంది? ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఇవన్నీ వాళ్ళతో చెప్తాం. హార్డ్‌వేర్ ఏం కావాలి? స్మాల్ స్మాల్ కాంప్లికేషన్స్ ఏమేమి రావచ్చు? ఇటువంటివన్నీ కూడా లాంగ్ టర్మ్ ఎలా ఉంటాయి డిస్కస్ చేస్తాం. మేము పేషెంట్స్‌కి చేసే లోకల్ అనస్థీషియాలో చేస్తాం ఇది. ఎయిదర్ గ్రాయిన్ కానీ, చేతి మీద కానీ లోకల్ అనస్థీషియాలో చేస్తాము యూజువల్‌గా. సో, పేషెంట్‌కి అంత పెద్ద పెయిన్ ఉండాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ రొటీన్ యాంజియోప్లాస్టీ దీనికి ఏంటంటే ఇది హార్ట్ బ్లాక్ కాబట్టి దాన్ని మనము చేసేటప్పుడు స్కిల్డ్ హ్యాండ్స్ ఉండాలి. నేను ప్రోక్టరు. సపోజ్ ప్రోక్టర్ చేస్తాను చాలామంది దగ్గరికెళ్ళి. వాళ్ళు కొన్ని రోజులకు వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అలాగే నేను కూడా నేర్చుకున్నాను జపనీస్ దగ్గర కొన్నేళ్ల క్రితం. సో, ఇలాగా స్కిల్డ్ ఆపరేటర్‌తో బిగినింగ్‌లో చేయాలన్నమాట. చేసిన తర్వాత అడ్వాన్స్డ్ ల్యాబ్స్ ఉండాలి. మంచి విజిబిలిటీ ఉండి బాగా క్లియర్‌గా 200 మైక్రాన్స్‌లోంచి నేను వైర్ తీసుకెళ్ళి చేసే ప్రొసీజర్ ప్రిసిషన్‌కి మంచి క్యాట్ ల్యాబ్స్ ఉండాలి. వచ్చాయి ఇప్పుడు అన్ని చోట్ల ఉన్నాయి ఇండియాలో. అండ్ ఇండియన్ కంపెనీస్ ఆల్సో వెరీ హ్యాపీ దే ఆర్ ప్రొడ్యూసింగ్ దిస్ మెటీరియల్. ఇదేమవుతుందంటే పేషెంట్‌కి సంబంధించి కొంచెం ప్రొసీజర్ టైం మామూలు దానికంటే ఒక 1 ½ అవర్స్, 2 అవర్స్ ఉండొచ్చు. హార్డ్ కోర్ సిటీఓ మాకు స్కోరింగ్ ఉంటది. కొంచెం స్కోర్ ఎక్కువ సిస్టమ్ వెళ్తే టైం ఎక్కువ పడుతుంది. తక్కువ స్కోర్ ఉన్నదానికి తక్కువ టైంలో అవుతుంది. తర్వాత ఇది మేము అన్ని పీసీఏ లాగే ఐసీసీలో ఒకరోజు ఉంచుతాము. ఒకరోజు రూమ్‌లో ఉండి డిశ్చార్జ్ చేస్తాం అన్నమాట. ఈ ఫాలో అప్ మెడిసిన్స్ సేమ్ ఉంటాయి. రొటీన్ యాంజియోప్లాస్టిక్ ఎలా ఉంటుందో బ్లడ్ థిన్నర్స్, కొలెస్ట్రాల్ రిడ్యూసింగ్ టాబ్లెట్స్ ఇవి సేమే ఉంటాయి. వీళ్ళే ఏంటంటే మనకి ఫాలో అప్ మాత్రం కావాలి. అందరి పేషెంట్స్‌కి ఫాలో అప్ కావాలి. సో, పేషెంట్స్ ఎక్స్‌పీరియన్స్‌లో వాళ్ళకయ్యేది మామూలు యాంజియోప్లాస్టిక్ అంటే కొంచెం ఎక్కువ టైం పట్టింది అని అనిపించొచ్చేమో. బట్ ఈ హార్ట్ బ్లాక్స్ కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. బట్ అదర్‌వైజ్ పెద్ద మేజర్ డిఫరెన్స్ ఏమీ లేదు. ఫాలో అప్ కూడా సేమ్ మెడిసిన్స్, ఈసీజీలు, ఎకో, మనం ట్రెడ్‌మిల్ టెస్ట్ లాంటిది గానీ, మనం పర్ఫ్యూజన్ స్కాన్‌లు అని ఉంటాయన్నమాట. మనం చేసిన ప్రొసీజర్ అలా అస్తమానం యాంజియోగ్రామ్ చేయము. అవసరం లేదు. ఇప్పుడు సీటీ కూడా వచ్చింది కాబట్టి సీటీతో కూడా మన స్టెంట్స్ ఎలా ఉన్నాయి? కొత్త డిసీజ్ వచ్చిందా? ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటాం. నా ఎక్స్‌పీరియన్స్ కానీ, వరల్డ్ వైడ్ ఎక్స్‌పీరియన్స్ కానీ, ఈ సిటీఓ, పీసీలో సక్సెస్ రేటు 90% దాటింది. ఎక్కడ ఆపరేటర్ స్కిల్ అయినప్పుడు, హార్డ్‌వేర్ అంతా అవైలబుల్ ఉన్నప్పుడు, ఆ సెంటర్ నెంబర్ బాగా చేస్తున్నప్పుడు. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకని అవుట్‌కమ్స్ చాలా బాగున్నాయి. పేషెంట్స్ అందరూ క్వాలిటీ ఆఫ్ లైఫ్, రిస్క్ టు సడెన్ డెత్ తగ్గింది. అండ్ ఎల్‌వి ఫంక్షన్స్ పర్టిక్యులర్‌లీ ఇంప్రూవ్ అయినాయి. ఐ కెన్ సే దట్ కాన్ఫిడెంట్‌లీ ద అవుట్‌కమ్స్ ఆర్ వెరీ గుడ్.